అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. హైదరాబాద్ మాదాపూర్లో ఒక్కసారిగా ఒక భయంకరమైనటువంటి సంఘటన అయితే జరిగింది. ఈ మధ్య కాలంలో అయితే ఇట్లాంటి సంఘటనలు వెరీ వెరీ కామన్గా అయిపోయిన పరిస్థితి. ముందైతే అంటే సిటీలో అంతగా ఇట్లాంటి అంటే పొడవడం కావచ్చు, లేదంటే మర్డర్ చేయడం కావచ్చు, చాలా అరుదుగా జరిగేవి. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇట్లాంటి కేసెస్ అయితే నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిన్న రాత్రి మాదాపూర్ పరిధిలో ఉన్నటువంటి యశోద హాస్పిటల్ బ్యాక్ సైడ్ కొంత నిర్మానుష్యం ప్రాంతం ఉంటుంది. అక్కడ జనరల్లీ కూడా ఈ పార్టీలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ యశోద హాస్పిటల్ బ్యాక్ సైడ్గా కొంచెం అంటే చీకటి పడ్డ తర్వాత కొంచెం ఖాళీ స్థలం ఉంటుంది. అట్లాగే ఎవరు కూడా ఎక్కువ రాకపోకలు సాగించరు. సో అట్లాంటి ప్లేస్లో చాలా మటుకి ఇట్లాంటి పార్టీలు జరుగుతున్నాయి, కొంచెం దృష్టి పెట్టండి అని పోలీసులకు చాలా టైమ్సే విన్నవించుకున్నా కూడా ఏదో అడపాదడపా చూసి వదిలేయడం తప్పించి పెద్ద యాక్షన్ ఏం లేనట్టుంది. అందుకనే నిన్న రాత్రి కూడా ఇప్పుడు జయంత్ గౌడ్ మనం మాట్లాడుతున్న ఇతను జయంత్ గౌడ్ కేవలం 18 నుంచి 20 సంవత్సరాల మధ్యనే ఉన్నాడు. వాళ్ళ తల్లి బర్త్డే సందర్భంగా కేక్ అంతా కట్ చేసుకున్న తర్వాత దెన్ ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికని ఈ జయంత్ గౌడ్తో సహా 8 మంది ఈ యశోద హాస్పిటల్, మాదాపూర్కి సంబంధించిన యశోద హాస్పిటల్ బ్యాక్ సైడ్ ప్రాంతంలో పార్టీ చేసుకుంటున్నటువంటి టైంలో అక్కడికి వేరే ముగ్గురు ఎవరో అన్నోన్ పర్సన్స్, అసలు వీళ్ళకి సంబంధం కూడా లేదు. సో ముగ్గురు పర్సన్స్ ఈ 8 మంది కుర్రాళ్ళు ఎవరైతే పార్టీ చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాటిల్ కావచ్చు, డబ్బులు కావచ్చు, పక్కా గట్టిగా పార్టీ చేసుకుంటున్నారని అనుకున్నారో ఏమో తెలియదు. డబ్బులు కావాలి, బంగారం కావాలి, మీ మెళ్ళలో ఉన్నటువంటి చైన్లు కావచ్చు, ఏవైనా సరే అవన్నీ ఇచ్చేయండి అని బెదిరింపులకు దిగడం స్టార్ట్ చేశారు. వాళ్ళున్నది ఈ బెదిరింపులు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నది కేవలం ముగ్గురు మాత్రమే. కానీ ఈ జయంత్ గౌడ్ అండ్ ఫ్రెండ్స్ మాత్రం మొత్తం 8 మంది ఉన్నారు. సో ఒక్కసారిగా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరో వచ్చి ఇట్లా బెదిరిస్తారు అని కూడా అనుకోనటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా జయంత్ గౌడ్ మీద ఇక దాడికి కూడా ప్రయత్నించారు. వీళ్ళు 8 మంది ఉన్నారు కాబట్టి కొంచెం అగ్రెసివ్గానే ఎదుర్కొనే ప్రయత్నం చేసిండ్రు. అయితే అందులో ఉన్నటువంటి ఈ ముగ్గురు ఎవరైతే దాడికి పాల్పడడానికి వచ్చారో వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చాకును తీసి జయంత్ గౌడ్ మీద దాడి చేయడం జరిగింది, పొడవడం జరిగింది, నిర్దాక్షిణ్యంగా పొడవడం జరిగింది. దీంతో జయంత్ గౌడ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళు 8 మంది ఉన్నారు. గట్టిగా కేకలు వేయడం, ఆ తర్వాత కొంతమంది కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ ముగ్గురు కూడా ఒక్కసారిగా చాకు తీయడంతో ఇంకా అర్థం కాని పరిస్థితి వాళ్ళకు కూడా. చెరోవైపు అందరూ చెల్లా చెదురుగా పారిపోయినటువంటి సిచ్యువేషన్. ఇంకా కొంతమంది 100కి డయల్ చేసి కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఒక్కసారిగా వీళ్ళకు కూడా జస్ట్ ఒక వాళ్ళ అమ్మ బర్త్డే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ అని అక్కడికి వెళ్తే తీరా చూస్తే వీళ్ళు ఏకంగా ఈ ముగ్గురు అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకంగా చాకు తీసుకొని వస్తారు, ఇట్లా పొడుస్తారు అని కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయకపోయిండొచ్చు. కానీ ఈ ముగ్గురు ఎవరైతే దాడికి పాల్పడ్డారో పక్కాగా వీళ్ళు ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, మద్యం బాటిళ్ళు ఉంటాయి, అట్లాగే బంగారం కూడా ఉంటుంది. సో బెదిరింపులకు పాల్పడచ్చు, దోచుకోవచ్చు అన్న ప్లాన్తోనే వీళ్ళు ముగ్గురు వచ్చినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాస్ కావచ్చు, అట్లాగే వీళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఈ ముగ్గురు ఆనవాళ్ళు ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండొచ్చు, ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళేనా, ఇవన్నిటి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు ఇప్పుడు జయంత్ గౌడ్ ఎవరైతే ఉన్నారో, చనిపోయిన జయంత్ గౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ని పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ నిజంగానే పాపం వాళ్ళ అమ్మ బర్త్డే రోజు వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దామని వెళ్తే తీరా చూస్తే ఇప్పుడు ప్రాణాలే పోయినటువంటి పరిస్థితి. దీంతో జయంత్ గౌడ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే అంటే వాళ్ళ అమ్మ బర్త్డే అని చెప్పి సరే కేక్ కట్ చేశారు, అంతా అయిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా ఐడియా ఉందో లేదో తెలియదు కానీ పార్టీ ఇవ్వబోతున్నాడు, ఇట్లా ఎక్కడికో బయటకు వెళ్ళబోతున్నాడు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఏదైనా తినడానికో ఎక్కడికో వెళ్తున్నామని చెప్పే ఉంటారు మేబీ.
కానీ ఇక్కడ జరిగింది వేరు. ఒక్కసారిగా వాళ్ళు కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పుడు S40 పోలీసులు వీళ్ళ కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అట్లాగే ఈ సీసీ కెమెరాస్ ఆధారంగా ఎవరు ఏంటి అనుకునే ప్రయత్నం అయితే ఇంకోటి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు జయంత్ గౌడ్ మృతదేహాన్ని మాత్రం ఉస్మానియా హాస్పిటల్కి తరలించి పోస్ట్ మార్టం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒక్కసారిగా మాదాపూర్లో ఒక మర్డర్ జరగడం మాత్రం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది. 1:30-1:45 టైంలో మనకు ఒక డైల్ 100 కాల్స్ రావడం జరిగింది. దీంట్లో మా నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ కాళే వెంకటేష్ గారు, అదేవిధంగా అదే టైంలో మా ఏసీపీ గారు కూడా NZ డ్యూటీలు చేస్తున్నారు. ఈ డ్యూటీలో భాగంగా ఉండగా ఒక యశోద బ్యాక్ సైడ్ ఉన్న ఏదైతే ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉందో అక్కడ కొంతమంది పార్టీ చేస్తుండగా ఇంకొంతమంది 2-3 వచ్చి వాళ్ళని థ్రెటన్ చేయడం జరిగినట్టు, ఆ తర్వాత వాళ్ళకి ఆర్గ్యుమెంట్ జరిగితే దాంట్లో ఒక పర్సన్ అతని దగ్గర ఉన్న కత్తితో జయంత్ గౌడ్ అనేవాడిని ఏదైతే లెఫ్ట్ సైడ్ హిప్పు అలాగే లెఫ్ట్ సైడ్ చెస్ట్లో 2 కత్తిపోట్లు పొడిచి వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్లో 3 పారిపోయినట్టు తెలిసింది. ఈ సమాచారం మేరకు మనం వెంటనే సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్ళి అతన్ని మన ఊపుతున్నవన్నీ యశోద హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే డ్యూటీ డాక్టర్లు అతను పరిశీలించి బ్రాడ్ డెడ్ చనిపోయినట్టు గుర్తించారు. ఈ తర్వాత ఇతని గురించి తెలుసుకుంటే ఇతను జయంత్ గౌడ్ అని తెలిసింది. ఇతనితో పాటు ఇంకొక 7 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి టోటల్ 8 మెంబర్స్. వాళ్ళ మదర్ ఎవరైతే లక్ష్మీ అని ఉందో జయంత్ గౌడ్ వాళ్ళ మదరు బర్త్డే ఉండడం వల్ల వాళ్ళు కేక్ కట్ చేసుకుని కొండాపూర్లో, ఆ తర్వాత 8 మంది ఇక్కడికి వచ్చి యశోద బ్యాక్ సైడ్ పార్టీ చేసుకునే ఉద్దేశంతో మందుబాట్లు తీసుకుని తాగుతుండగా ఈ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే 3 వచ్చి వీళ్ళు మందుబాట్లు అడగడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల దాంతో అతని దగ్గర ఉన్న కత్తితో పొడిచినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఈ డెడ్ బాడీని మనం వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఏదైతే పిటిషన్ తీసుకుని మర్డర్ కేసు రిజిస్టర్ చేస్తూ ఈ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కొరకు ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఫర్దర్గా ఈ అక్యూజుల గురించి మేము ఒక S40 అలాగే మా క్రైమ్ టీము, మా లాండర్ టీము 3 విభాగాలుగా విడిపోయి అతని గురించి ఆచూకీ కోసం చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక టీము సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు. అయితే దీంట్లో ముందుగా మనకు తెలిసింది ఏంటంటే ఈయన నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు